గట్టిగా ఆమేనని చెప్పండి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, దయగల మా ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఇంతవరకు నాయనా ప్రభువా, మీరు మమ్మల్ని కాపాడి రక్షించి ఈ సాయంకాలం వేళ ప్రభువా మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రం దేవా. ప్రభువా, మేమైతే అయోగ్యులము, మరి ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి నాయనా ప్రభువా మీ సన్నిధికి ఆకర్షించి నాయనా ప్రభువా నడిపించిన బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభువా. వచ్చిన వారిని అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం దేవా. మరి సాయంకాలం వేళ ప్రభువా ఇంకా రావాల్సిన వారు ఎంతోమంది ఉండగా రాక నిలిచిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరే అనుకూలతను దయచేయండి, ఆకర్షించండి. మరి అలాగే ప్రభువా వచ్చిన వారిని బట్టి నాయనా ప్రభువా మీకు వందనాలు దేవా. మరి సాయంకాలం వేళ మీ మాటలు వినాలని నాయనా ప్రభువా మీ జ్ఞానాన్ని పొందుకోవాలని మీ సన్నిధికి వచ్చి ఉన్నాం దేవా. మరి మాకైతే నాయనా దేవా మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానము లేదు, కానీ మరి మీ మాటల్ని మీరే మాకు అర్థమయ్యే విధంగా బోధించండి. మీ దాసుని ప్రభువా మీరు అభిషేకించండి. మీ మాటలు నాయనా ప్రభువా మీ దాసుని నోటి నుంచి నాయనా ప్రభువా మీరే బయలుపరచమని, అలాగే వచ్చిన వారందరినీ నాయనా ప్రభువా ఆత్మీయంగా బలపరచమని, దీవించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన ఆలకించమని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. ప్రార్థించిన సహోదరు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈ సమయంలో మన సహోదరుడు రమేష్ వచ్చి మొదటి సందేశం అందించవలసిందిగా కోరుచున్నాం. హలో హలో మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన ఘనతనైన దేవునికి వందనములు. అలాగే ఇక్కడికి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభునామన వందనం తెలియజేసుకొని చూస్తున్నానండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈ సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఇప్పుడు ఆలోచించుకొని పోయే అంశం పేరు చెడు చేస్తే చట్టానికి నేరం, దానిని తలస్తే దేవునికి దూరం. చెడు చేస్తే చట్టానికి నేరం, దానిని తలస్తే దేవునికి దూరం అనే అంశాన్ని మనం కొద్ది నిమిషాలు చర్చించుకుందామండి. ఇక్కడ మనకి పాఠంలో 2 సెంటెన్సెస్ కనబడుతున్నాయి. ఒకటి చెడు చేస్తే చట్టానికి నేరం, మరి ఒకటి దానిని తలస్తే ఎవరికి దూరం అయిపోతామంట? దేవునికి దూరం. ఈ రెండింటిని మనం కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుండి ఆలోచించగలిగితే ఈ భూమి మీద ఆయా దేశాల వారికి ఆయా రాజ్యాంగాలు ఉన్నాయండి. అమెరికా దేశం వారికి ఒక రాజ్యాంగం, ఇండియా దేశం వారికి ఒక రాజ్యాంగం. ఇలా ప్రతి దేశానికి వారి వారి చట్టాలు, వారి వారి రాజ్యాంగాలు రాయబడి ఉన్నాయి. మరి ఈ భూమి మీద బ్రతికే 850 కోట్ల మంది ఈ జనం, ఈ సమాజంలో ఎంతమంది వారి దేశ చట్టాలను గౌరవిస్తున్నారు, వారి దేశ చట్టాలను అనుసరిస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే, ఈనాడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది ఉల్లంఘిస్తున్నారని మేము ఆలోచించగలిగితే ఎక్కువ మంది ఉల్లంఘించేవారిగానే కనబడుతున్నారు. దొంగతనాలు చేయడం, నరహత్యలు చేయడం, వ్యభిచారం చేయడం, ఇలా మరెన్నో
చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. మరి అటువంటి వారిని ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలి. మరి ఈనాడు అలా చట్ట ప్రకారం శిక్షించే వారు ఎక్కడున్నారు? ఎక్కువగా లంచాలకు పాల్పడుతున్నారు. ఎవరు మా క్యాస్ట్ అయితే మా క్యాస్ట్ అన్నట్టుగా వారికి వారే సమాధానాలు చెప్పుకుంటూ ఆ కేసుని వారి మధ్యే అక్కడతో సమాప్తం చేస్తున్నారు. కానీ నేటి సమాజంలో వాక్యం విలువ తెలుసుకొని, వాక్యం అనేది మనకొక చట్టం ఉంది, దాన్ని మనం ఎలా అనుసరించాలి అనేది నేడు ఎవరు ఆలోచించలేకపోతున్నారు. పాత నిబంధన కాలంలో మనం ఆలోచిస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవి వారికి దేవుడిచ్చిన చట్టం, ధర్మశాస్త్రం అనే చట్టం. ఆ చట్టంలో దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో మనం చూడగలిగితే నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుండి ఇక్కడ మనకి దేవుడు సీనాయి పర్వతం దగ్గర మోషే గారికి 10 ఆజ్ఞలు ఇస్తాడండి. ఆ ఆజ్ఞలు ఇశ్రాయేలు అందరూ పాటించాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహములోనైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. అలాగే రెండో ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని విగ్రహమును రూపమును చేసుకొని పూజింపకూడదు, సాగిలపడకూడదు అనేది రెండవ ఆజ్ఞగా వారికి ఇచ్చాడు. అలాగే మూడో ఆజ్ఞ మనం చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అలాగే 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుటకు జ్ఞాపకం చేసుకొనము. అలాగే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అలాగే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు ఆనాడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. అది 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఈ 10 ఆజ్ఞల్లో ఎంతమంది 10 పాటించారు, ఎంతమంది 5 పాటించి 5 వదిలేశారు, ఎంతమంది 2 పాటించి మిగతా 8 వదిలేశారు? మనకి పాత నిబంధనలో ఎందరో ఈ ఆజ్ఞలను ధిక్కరించి రాళ్లతో కొట్టబడ్డారు. విశ్రాంతి దినాన్ని ఆచరించినందుకు దేవుడు ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే అది యెహోవాకు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. మరి ఈనాడు ఉన్న చట్టాలు ఇంత స్ట్రిక్ట్గా ఇలా ఉన్నాయా? లేదండి. ఎందుకంటే ఎవరి డబ్బుంటే వారిదే పై చేయి అంటూ చట్టాన్ని కూడా లంచాల పేరుతో చట్టాన్ని కూడా రూపుమాపుతున్నారు. నేడు భారతదేశ రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎంతమంది వాటికి కట్టుబడి ఉంటున్నారో, వాటికి లోబడి తప్పు చేయకుండా, నరహత్య చేయకుండా, ఎటువంటి వ్యసనాలకు పాల్పడకుండా దేశ చట్టాన్ని గౌరవించి ఎంతమంది సక్రమంగా నడుచుకుంటున్నారంటే మనకు ఎక్కడ ఎవరు కనపడరండి. మరి ఈ రాజ్యాంగాలు, ఈ చట్టం, ఈ పోలీసు వారు ఎప్పుడు మనిషిని పట్టుకుంటున్నారంటే వాళ్ళు చెడు చేసినప్పుడు వారిని పట్టుకొని విచారిస్తున్నారు. ఒక సిబిఐ వారు కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడు మనిషిని పట్టుకుంటున్నారంటే వాళ్ళు తప్పు చేసిన తరువాత వారిని పట్టుకుంటున్నారు. అంటే వారు చెడు చేసిన వెంటనే వీరు అక్కడ కొన్ని సెర్చ్ అంతా వెతికి అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ ద్వారా పట్టుకొని ఖైదీని జైల్లో వేస్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు తప్పు చేసినప్పుడే పోలీసులు పట్టుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ మొదటి మాట. అలాగే రెండో మాటలో మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే చెడు తలస్తే దేవునికి దూరం అయిపోతున్నారంట. మరి
ఆ చెడు ఏంటిదో మనుషులు ఎక్కడ వాటిని తలస్తున్నారో అని మనం బైబిల్లో మరింతగా లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యెషయా గ్రంథము క్షమించండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇక్కడ దేవుడు దురాలోచన వచ్చినవాడు నేరస్తుడని దేవుడు తీర్పు తీస్తున్నాడు. మరి ఈనాడున్న చట్టాలు ఎప్పుడు తీర్పు తీరుస్తున్నాయంటే మనిషి చేసి పట్టుబడిన తరువాత అప్పుడు తీర్పు తీరుస్తున్నాయి. అదే దేవుని చట్టం చూడండి, ప్రతి మనిషి తన హృదయములో చెడు ఆలోచన చేసిన వెంటనే దేవుడు పట్టేస్తున్నాడు. పట్టేసి నువ్వు చేస్తుంది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి నేడు ఇలా దేవుని చట్టాన్ని ఉల్లంఘించిన వారు కొంతమంది బైబిల్లో కనబడుతున్నారు. అలాగే ఈ సమాజంలో దేవుడు ఎవరో తెలియక ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, దేవుని చట్టాన్ని ప్రక్కన పెడుతున్నారు. దేవుడేమో మీరు దురాలోచనలు చేసిన ప్రతి ఒక్కడు నేరస్తుడని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఈ దురాలోచనలు ఎక్కడి నుండి మనకు వస్తాయి అంటే మనకి ఒక మాట కనబడుతుందండి. అదేంటంటే హృదయం గురించి మనకు బైబిల్లో ఇర్మియా గారు మాట్లాడుతూ 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చాలండి, ఇక్కడ ఇర్మియా గారు సెలవిస్తూ హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అనని ఇర్మియా గారు దేవుని మాటను సెలవిస్తున్నాడు. ఈనాడు ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఒక హృదయం అనేది ఉంటుందండి. మరి ఆ హృదయంలో నీవు ఏ ఆలోచనలు చేస్తావో ఆ ఆలోచనలు దేవుడు గ్రహిస్తాడు. దేవునికి మన ప్రతి ఒక్క తలంపు తెలుసు. ఆ తలంపులు మన మీద అవి ఏం చేస్తాయి, దేవునికి మన తప్పులు ఆయన కళ్ళెదుట చూపిస్తూ ఉంటాయి. మరి అటువంటి దురాలోచనలు కలిగిన మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే రెండంచులు కలిగిన దేవుని వాక్యాన్ని మనం మన హృదయములో భద్రపరుచుకోగలిగితే దేవుని దగ్గర మనం నిజాయితీగా నిలబడగలం. ఒక తప్పు చేసిన వ్యక్తి కోర్టులో నిజాయితీగా నిలబడగలడా? ఆలోచించండి, నిలబడలేరు. తాను తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఎన్నో సతమత పడుతూ తప్పించుకోవాలని ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ అలా ఒక పెద్ద నేరస్తుడిగా మారిపోతున్నాడు. మరి దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలంటే మనం మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకుంటే ఎటువంటి దురాలోచనలు రావు. అలాగే మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా మనం నిలబడగలం. అటువంటి వారిగా మనందరం ఉండాలి. దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడే వారిగా మనందరం ఎదగాలి. అలా ఉండాలంటే ముందు మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే బాల్యము నుండి ప్రతి మనుషుని హృదయంలో వాక్యం ఉండాలి. బాల్యము నుండి దేవుని ఎరిగి ఉండాలి. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ సెలవిస్తుంది. మనం గనక మన పిల్లలకు బాల్యం నుండి దేవుని వాక్యాన్ని నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు ఆ వాక్యాన్ని చిన్నప్పుడు గ్రహించాడు గనుక, తెలుసుకున్నాడు గనుక పెద్దవాడైనప్పుడు ఆ వాక్యం నుండి తొలగిపోకుండా దేవుని కోసం బ్రతుకుతాడు. ఎటువంటి దురాలోచన లేక,
ఇటువంటి చట్ట విరుద్ధమైన కార్యాలకు పాల్పడకుండా దేవుని కోసం ప్రతి ఒక్కరూ బ్రతకగలిగితే దేవుని దేవుని దగ్గరికి మనందరం వెళ్ళిపోతామండి. చట్టమేమో ప్రతి మనిషి నేరం చేసిన తర్వాత పట్టుకుంటుంది. కానీ బైబిల్ చట్టం, దేవుని చట్టం మాత్రం ప్రతి మనిషి తన హృదయములో ఆలోచన వచ్చిన వెంటనే పట్టేస్తుంది. అది ఈ భూమి మీద ఉన్న చట్టాలకు, దేవుని చట్టాలకు చాలా వ్యత్యాసం ఉందండి. ఆలోచన వస్తేనే అన్నాడంటే అండి, దాన్ని చేస్తే దేవుని దృష్టిలో ఇంకెంత తప్పో ఆలోచించండి. అలా ఒక తప్పు చేసి దాన్ని మళ్ళీ తప్పు దాని మీద మరొక తప్పు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నామే తప్ప, తప్పు చేసిన దాన్ని మనం సరిదిద్దుకొని దేవుని దగ్గర క్షమాపణ పొంది, దేవుని కోసం నీ కోసం బ్రతుకుతానయ్యా అని దేవుణ్ణి మొరపెట్టుకొని ఎంతమంది దేవుని కోసం బ్రతకాలని ఆలోచిస్తున్నారో ఆలోచించండి. నేడు క్రైస్తవులుగా ఉన్నవారే ఎన్నో సందర్భాల్లో దేవుని తమ దురాలోచనలు మార్చుకోక దేవునికి దూరం అయిపోతున్నారు. సాతానుకి దగ్గరైపోతున్నారు. ఇటువంటి తరుణంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మానవ హృదయం ఎలా ఉండాలి, ఎలా దేవుని కోసం బ్రతకాలి, ఎలా దేవుని పని చేయాలి అని ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన ఎన్నో శ్రమలు పొంది మనకెన్నో సందేశాలను ఆత్మను బలపరిచే వాక్యాలను దయచేశాడు. మరి అటువంటి వాక్యాలను మనలో ఎంతవరకు అటువంటి వాక్యంలో మనం ఎంతవరకు ఎదుగుతున్నామో ఆలోచించండి. ఎంతవరకు వాక్యంలో ఫలిస్తున్నామో ఆలోచించండి. చట్టమేమో మనం చేసిన తర్వాత పట్టుకుంటే దేవుని చట్టం మాత్రం చేయకముందే ఆలోచన వచ్చిన వెంటనే పట్టేస్తుంది. ఇది దేవుని చట్టానికి ఈ భూమి మీద ఉండే మనుషుల చట్టానికి అంత వ్యత్యాసం ఉందండి. మరి ఇంతవరకు ఇన్ని మాటలు విన్న మనం దేవుని చట్టం నుండి తప్పించుకోవాలంటే మన ఆలోచనలు మనం దురాలోచనలు చేయకుండా దేవుని కోసం బ్రతుకుతూ అనునిత్యంలో వాక్యంలో మనం ఎదగలిగితే దేవుని చట్టంలో నుండి మనం తప్పించుకునే వారిగా ఉండగలుగుతామని ఈ కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని ఉన్నట్టుగైతే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి. ఇంతవరకు కొద్ది మాటలు నేను చెప్పి ఉన్నాను తండ్రి. ఈ కొద్ది మాటలు ఎటువంటి దోషాలు తప్పు నుండి అడిగైతే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇంకా మరింతగా మీ జ్ఞానాన్ని నేర్చుకొని ఎటువంటి తొట్టుబాటు, ఎటువంటి భయము ఏమీ లేకుండా మరింతగా మీ జ్ఞానంలో ఎదుగుతూ మీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని తెచ్చండి. ఈ సత్యవాక్యాన్ని కొద్దిమందిగా ఇక్కడ ఉన్న మేము మీ వాక్యాన్ని మరింతగా అనేక మందికి చేరవేసే భాగ్యాన్ని తెచ్చేయండి. మీ కుమారుని రాకడ పర్యాంతం వరకు ఇలా మేమందరం అనుదినం మీ జ్ఞానంలో ఉండే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇంకా ఎందరైతే రానాయి ఉన్నారో వారందరూ సకాలంలో వచ్చినట్లుగా సహాయం చేయండి. ఇంతవరకు విన్న మాటలు మేము మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం బ్రతుకుతూ ఇతరులకు చెప్పే భాగ్యాన్ని తెచ్చేయండి. మీ చట్టంలో మేమందరం తప్పు చేసిన వారి జాబితాలో ఉండక తప్పు చేయని వారి జాబితాలో ఉండినట్లు సహాయం చేయండి. మేము చేసిన తప్పులు మీ ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తీసం ఎందరైతే పొందనై ఉన్నారో వారందరూ పొంది మీ రక్షణలోకి వచ్చినట్లు సహాయం చేయండి. మేమందరం అనుదినం జ్ఞానంలో ఉండే భాగ్యాన్ని దయచేయండి. మరి రేపు ఎల్లుండు నందిగామలో జరిగిన సభల నిమిత్తం జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రయాణమై వెళుచున్న మా ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కడికి మేము వెళ్ళి అనేకమైన ఆత్మలకు ఆత్మీయ ఆహారాన్ని దయచేసే భాగ్యాన్ని దయచేయండి. మా ప్రయాణంలోనూ పనుల్లోనూ మీరు క్షేమంగా కాచి కాపాడినందుకు మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇలా మేమందరము దినం మీ జ్ఞానంలో ఉండే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా చెప్తారా నేర్చుకున్న వాళ్ళు పిల్లలు?
చెప్తావా? ప్రేమన దేవుని వర్లరా, చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. దేవుని చట్టానికి ఈ లోక చట్టానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. దేవుని చట్టంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకటమే అతి పెద్ద నేరం. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ధనవంతుడు లాజరు సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, ధనవంతుడితో అబ్రహాము ఏమంటున్నాడు? నీవు నీ ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, లాజరు కష్టం అనుభవించాడు. అంటే భూమి మీద దొంగతనం చేస్తేనో, ఎదుటివారిని మోసగిస్తేనో, ఇంకా ఏవో ఎదుటివారిని మర్డర్ చేస్తేనో, ఇలా చాలా నేరాల కింద పరిగణిస్తారు. ఎన్నో నేరాల కింద పరిగణిస్తారు. కానీ దేవుని చట్టంలో ఏంటయ్యా నేరం అంటే, మనిషి తనకిష్టం వచ్చినట్టు తాను బ్రతకటమే నేరం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ పక్కింటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారా? తీసుకోరా? ఏంటయ్యా నీ కంప్లైంట్ అంటారు. ఒక పేపర్ రాసి ఇవ్వమంటారు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలంటే. నీ కంప్లైంట్ ఏంటయ్యా అంటే, ఏమీ లేదండి, మా ఇంటి పక్కనోడు ఏం పని చేయకుండా రోజు ఇంటికాడుండి ఎటువంటి కష్టం లేకుండా కావాల్సింది వండుకొని తింటున్నాడు, మంచి బట్టలు ధరించుకుంటున్నాడు, సుఖంగా బ్రతుకుతున్నాడు, ఇది నా కంప్లైంట్, రాసుకోండి అన్నారు అనుకో, రాసుకుంటాడా? నీకేంట్రా? ఆడు ఖర్చు పెట్టుకొని ఆడు సొంతంగా వాడిష్టానుసారంగా వాడు జీవిస్తుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ కేసు చెల్లదు, వెళ్ళిపో. ఎందుకు? ఆ కేసు తీసుకునే ఆయనే తనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. అది ఈ లోక చట్టంలో పెద్ద నేరం కాదు, ఈ లోకంలో నేరం కాదు. ఆయన కేసు తీసుకోలేదు, పోనీ మరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబులో ఎస్ఐయో తీసుకోలేదు, డిఎస్పీ కాడికి వెళ్ళావనుకో, లేకపోతే ఎస్పీ కాడికి వెళ్ళావనుకో, ఆయన తీసుకుంటాడా? ఆయన తీసుకోడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టాలు ఉంటాయి. దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు లోబడి ప్రజలు జీవించాలి. పరిపాలించే నాయకులు కూడా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ప్రజల్ని పరిపాలించాలి. ప్రేమణ దేవుని వర్లారా, మరి బలరాం వస్తున్నారు మన మధ్యకి. బలరాం వచ్చేలోపు కొన్ని మాటలు నేను చెప్తాను. నేను ఇదే పాఠం ప్రిపేర్ అయ్యి వచ్చా, నువ్వు ఇదే ప్రిపేర్ అయ్యావా? నేనేం చెప్పాలా ఆ పిల్లోడికి, ఆ పిల్లోడు నాకు చెప్పాలా? నేను ఇది చెప్పాలనే వచ్చాను, కానీ నేను వచ్చేసరికి చెప్తా ఉన్నాడు. ప్రేమణ దేవుని వర్లారా, దేవుని చట్టంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకటమే పాపం, నేరం. లోక చట్టంలో ఎన్నో మోసాలు, నీతిమంతుల్ని అనీతిమంతులుగా, దొంగలను దొంగలుగా కాకుండా లంచం తీసుకొని ఏం చేస్తున్నారు? న్యాయాన్ని మార్చివేస్తున్నారు. అందుకే ప్రసంగి అంటాడు, న్యాయం ఉండవలసిన స్థానములో ఏం జరుగుతుందంట? దుర్మార్గత, అన్యాయం జరుగుతుంది. డబ్బులు తీసుకొని అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేస్తున్నారు. ఈరోజు చూడండి ఏమంటారు, ఎవరిదయ్యా లోకం
ఎవరిదయ్యా పై చేయి అంటే ఎవరిది ఉన్నదంట? డబ్బు అన్నా ఉండాలి, అధికారం అన్నా ఉండాలి. ఈ రెండు ఎవరికి ఉంటాయో వాళ్ళే నెగ్గుతారు. దీనికి ఒక వాస్తవాన్ని మీకు చెప్తాను. మీ పిల్లల్ని 14 సంవత్సరాల లోపు పనికి పంపించారనుకో, ఏ చట్టం అప్లై అవుతుంది? బాల కార్మికుల చట్టం. 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ మీరు స్కూలుకు పంపించకుండా పనికి పంపించి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుంటే మిమ్మల్ని తల్లిదండ్రులని లేదు, పనికి తీసుకెళ్ళిన మేస్త్రి అని లేదు, బిల్డింగ్ కడుతున్న కాంట్రాక్టర్ కానీ ఓనర్ కానీ వీళ్ళందరికీ అప్లై అవుతుంది బాల కార్మికుల చట్టం. ఇది బీదవాడు కడుపు తిప్పల కోసం తిండి కోసం పడే కష్టం. ఆడికి నానా శిక్షలు వేసి జిల్లా స్థాయిలో జరిగిన కేసులు కూడా ఉన్నాయి, మాకు తెలుసు. ఎందుకంటే మేము చాలా పనులు చేయించాం కనుక. మరి నేను ఒకటి అడుగుతాను, సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమాలో చిన్నపిల్లలను పెట్టి యాక్టింగ్ చేపిస్తున్నారా లేదా? దేనికోసం చేపిస్తున్నారు వాళ్ళు? డబ్బు కోసం, అవునా కదా? డబ్బుల కోసం. మరి అదేంటిది? అది పని కాదా? అది బిజినెస్ కాదా? ఇది ఇంకా చిన్న పని. వీడికి 200 300 ఇస్తారు, వాడికి లక్షలు వేలు. ఇంకా పెద్ద పని అది. వాళ్ళని శిక్షిస్తున్నారా? లేదు లేదు ప్రియమైన దేవుని వల్లారా. మోసం. లోక చట్టాలు ఇలా ఉంటాయి. వారు రాసుకున్న చట్టాలే వారు అధిగమిస్తారు. పెద్ద పెద్ద బడా దొంగలో చాలామంది లోపల ఉన్నారు. ఎటు తప్పించుకునే అవకాశం లేక అన్నీ చిక్కుకొని లోపల కొంతమంది ఉంటారు. వాళ్ళకి సకల సౌకర్యాలు జరుగుతాయి, ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి ఆటంకం ఉండదు. ఎంతో దూరం ఎందుకు, 2009 14 9 అనుకుంటా, ఆ టైంలోనేలండి, గాలి జనార్దన్ గారిని జైల్లో వేసారు. దేనికి? మైనింగ్ మాఫియా కింద, కుంభకోణం కింద మైనింగ్ అంతా తవ్వుకొని ఇతర దేశాలకి అమ్ముకున్నాడని. ఆయన జైల్లో పెట్టిన తరువాత ఆయన కోర్టుకి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటి? నన్ను ఒక ప్రత్యేక ఖైదీగా చూడండి. ఏంటయ్యా నీ ప్రత్యేక ఖైదీగా అంటే, నేను మీ ప్రభుత్వం డబ్బునేమి ఖర్చు పెట్టను, నా సొంత డబ్బులతోటే నా పోషణ చూసుకుంటాను, నాకు ఒక ప్రత్యేక రూమ్ ఇవ్వండి, ఆడకు వార్తాపత్రికో టీవీ ఒకటి, దాంట్లో నేను ఏసీ బిగించుకుంటాను, ఒక వంట మనిషిని పెట్టి వంట చేయించుకుంటాను, నన్ను స్పెషల్ ఖైదీగా చూడండి, ప్రత్యేక ఖైదీగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాడు. నీ డబ్బులేడి? అసలు నీకు డబ్బులేడి? అసలు నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు? దేశ ప్రజల ఖజానా అంతా కొల్లగొట్టి దోచుకున్నావని లోపల పెట్టారు. అదంతా దేశ డబ్బు, దేశ ప్రజల ప్రతి ఒక్కరి డబ్బు, అవునా కదా? మరి నా డబ్బులతో నేను ప్రత్యేకంగా పెట్టుకుంటాను అంటున్నాడు. పర్మిషను. అదే న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత, అన్యాయం జరుగుతుంది. లోక చట్టాలు ఇలా ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. దేవుని చట్టం అలా ఉండదు. లోకంలో నువ్వు చేస్తేనే, చేసిన ప్రూఫ్స్, ఆధారాలు, ఎవిడెన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే నువ్వు నేరస్తుడిగా పరిగణింపబడతావు. లేకుంటే దొంగ కూడా దొరైపోతాడు. కానీ బైబిల్ చట్టంలో, దేవుని చట్టంలో దేవుడు రాయించిన మాటను మనం చూస్తే, యేసుక్రీస్తు వారి బోధనా విధానంలో ఆయన ప్రారంభించిన ప్రారంభపు కాలంలోనే చెప్పిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం.
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. దేవుని చట్టంలో ఎలా ఉంది? ఆయన దగ్గరకు ఒక ఆమెను తీసుకొని వచ్చారు, వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఒక్కతే చేసిందా? పురుషుడు లేడా? మరి అతన్ని తీసుకొని రాలేదే, ఈమెను ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు. అంటే వాడు ఎవడన్నా డబ్బు ఉండవుడు కావచ్చు, పెద్ద పదవుండవుడు కావచ్చు, కానీ ఈమెను ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ప్రభు ఆలోచించాడు, ఈమెను ఎలా కాపాడాలి. కాపాడాడు. ఇక్కడ అంటున్నాడు, ఒకడు మోహపు చూపుతో చూస్తే అప్పుడే తాను వ్యభిచారిణిగా మార్చబడతాడు. మోషే చట్టంలో ఏంటి? ఆమె తీసుకొచ్చి యేసుక్రీస్తు ముందు నిలబెట్టి ఏమంటున్నారు? అయ్యా, మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలనుంది, మరి నువ్వేం చెప్తావని ఆయన్ని పట్టు విడువక అడుగుతున్నారు. అప్పుడు ఆయన తల ఎత్తి పైకెత్తి, మీలో పాపము చేయని వాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎనీబడి, ఎవరైనా నేనే పాపం చేయలేదు అన్నవాళ్ళు ఉన్నారా? లేరు. లేము. అందరము పాపం చేసిన వారమే. నాలో పాపము లేదన్నవాడు ఏం చేసినట్టంట? రాజేష్ అన్నయ్య చెప్తున్నాడు, దేవునిని అబద్ధికునిగా చేసినవాడు. నాలో పాపం లేదని నేను చెప్పాను అనుకో, నేను దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడిని అవుతాను. మోసే చట్టం ఏంటి? వ్యభిచారము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు చట్టం, జీసస్ లా ఏంటి? వ్యభిచారం చేసిన వారిని చంపటం కాదు. వ్యభిచారం చేసిన వారిని చంపితే ఇంకొకటి చేస్తాడు, వీరిని చంపితే ఇంకొకళ్ళు చేస్తారు. అలా కాదు, అసలు వ్యభిచారపు ఆలోచననే చంపాలి. ఎక్కడ? నీ మదిలోనే చంపాలి. వ్యభిచారాన్నే చంపాలి. వ్యభిచారం చేసిన మనిషిని కాదు. కాన్సెప్ట్ అది. ఇది చాలామందికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు చట్టంలో, ఆయన ఇచ్చిన నూతన నిబంధనలో, నువ్వు ఎప్పుడైతే నీ హృదయమందు, పాత నిబంధనలు ఇందాక మనం చదివినట్టు యెషయా గ్రంథంలో ఇర్మియా 17లో చదివినట్టు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది ఒక వ్యాధి, రోగం. ఎవరిలో ఏ ఆలోచన ఉందో మనం చెప్పగలమా? నాలో ఏ ఆలోచన ఉందో మీరు చెప్పగలరా? చాలామంది అంటారు, ఆవిలి ఇత్తేసాలు నేను పేగులు లెక్క పెడతానంటారు. పేగులు ఎన్ని ఉంటాయండి? పేగులు ఎన్ని ఉంటాయి? ఒకటి పెద్ద పేగు, ఒకటి చిన్న పేగు, 2 పేగులే ఉండేది. దానికి నువ్వు ఆవిలి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆయన లెక్కలు పెట్టాల్సిన అవసరం ఏంది? దాని పొడవు, పరిమాణం, సైజు ఉంటుంది. మనం తిన్న ఆహారం అంతా చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాలి. చిన్న ప్రేగుల్లో అరిగిపోయి, చిన్న ప్రేగుల లోపల చిన్న చిన్నవి మనం తిన్న ఆహారాన్ని అబ్జార్ప్షన్ చేసుకునే ఉంటాయి. దాన్ని కరిగించిన తరువాత దాన్ని అబ్జార్ప్షన్ చేసుకొని బ్లడ్లో కలుపుతాయి. బ్లడ్లో కలుపుతుంది నువ్వు తిన్న ఆహారాన్ని. మిగిలిన వ్యర్థాన్ని పెద్ద ప్రేగుల్లోకి పంపిస్తుంది. పెద్ద ప్రేగుల్లో జీర్ణం జరగదు, చిన్న ప్రేగుల్లోనే జరుగుతుంది. పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళింది మోషన్ ద్వారా బయటికి రావాలి. వ్యర్థం అది. అది వ్యర్థం. ప్రేమణ దేవుని వాళ్ళరా, ఇక్కడ అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఒకే ఒక్కడు మహానుభావుడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే తెలుసుకోగలడు.
తండ్రి అయిన దేవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. అందున మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చాలామంది లోపలికి ఏమేమి వెయ్యాలో జాగ్రత్తలు తీసుకుంటారు, లోపల నుంచి బయటకు వచ్చేదానికి మాత్రం జాగ్రత్త తీసుకోరు. లోపలికి ఏమేమి వెయ్యాలో అన్ని పరిశుద్ధంగా ఉన్నాయా, మంచినీళ్ళు ఇస్తున్నామా, నీళ్లు నలకలు ఉన్నాయా, మట్టిగా ఉన్నాయా, క్రిములు ఏమన్నాయా చూసుకుంటారు లేదా? చూసుకుంటారు. లోపలికి వెళ్ళే నీళ్లు చూసుకుంటారు, లోపలికి వెళ్ళే ఫ్రూట్స్ చూసుకుంటారు, లోపలికి వెళ్ళే ఆహారం చూసుకుంటారు, అన్నిటినీ పరిశీలించి తీసుకుంటారు. అక్కడ ప్రభువు చెప్తున్నాడు, బయట నుంచి మనిషి లోపలికి వెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండియే బయలు వెళతాయి. అక్కడ ఒక లిస్టే చెప్పేశాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే మనిషిని హృదయములో ఉంటాయి, అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాయి. హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది. ప్రేమ దేవుని వల్ల ఇలా ఎన్నో సంగతులు మనం ఇప్పటి వరకు విన్నాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు ఈరోజు సమాజంలో జరుగుతున్నవి, సమాజం దాకెందుకులే, మన హృదయంలో జరుగుతున్నవి, నువ్వు ఆలోచిస్తున్నవి, నేను ఆలోచిస్తున్నవి, మన ఆలోచనలన్నీ ఆయనకి తెలుస్తున్నాయా లేదా? తెలుసు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెబుతున్న మాటలు మనిషి పట్టించుకోక నిర్లక్ష్యం చేసి, ఏముందులే లోక చట్టంలో గనక డబ్బులు ఇస్తే చట్టాన్ని మార్చినట్టుగా దేవుని చట్టాన్ని మార్చాలనుకుంటే కుదరదు. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి, ఆయననే దేవుడు ఏం చేశాడు? గడ్డి తినిపించాడు. నువ్వెంత, నేనెంత, మనమెంత, మన బ్రతుకెంత, ఎంతటి వారం మనం? అందరికంటే మేధావివా? అందరికంటే తెలివైన వాడవా? లేదే. మనకంటే మహామేధావులు ఉన్నారు, అలాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని చట్టంలో తప్పించుకునే అవకాశం లేదు. లాయర్ గారు ఎస్ఐ గారు తీసుకోలేదు, సిఐ గారు తీసుకోలేదు, డిఎస్పి గారు తీసుకోలేదు, ఎస్పీ గారు తీసుకోలేదు నీ కేసు. లాయర్ను పెట్టుకొని కోర్టులోకి వెళ్ళి జడ్జి ముందు నుంచొని జడ్జి గారి ముందు, ఏంటయ్యా నీ బాధ, నీ కేసు ఏంటి అన్నాడు అనుకో, ఏమి లేదు సార్, ఇదిగో మా ఇంటి పక్కనే ఉంటాడు, రోజు సుఖంగా ఉంటున్నాడు, సుఖంగా తింటున్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు, సుఖంగా బ్రతుకుతున్నాడు అని చెప్పి అన్నాడు అనుకో, రే ముందు అర్జెంటుగా ఈయన కాళ్ళు చేతులు కట్టి బయటేయండి. ఎందుకు? కోర్టు సమయం వేస్ట్ చేస్తున్నాడు. ఇది అసలు కేసు కాదు, న్యాయస్థానంలో కేసు కాదు, చట్టంలో ఇది నేరం కాదు, కనుక ఈయన్ని బయటికి ఇచ్చేయండి. ఎందుకు? ఆ జడ్జి గారు కూడా ఆయనకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవిస్తూ బ్రతుకుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, నరహత్య పాపం, వ్యసనం పాపం, కోపం పాపం, ఇవన్నీ పాపాలే కాదని అంటలేదు. వీటిని పట్టుకొని అసలు దాన్ని వదిలేస్తున్నారు.
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇవే పాపాలు అనుకుంటే ఆదామవ్వలో ఎవరిది దొంగతనం చేశారు? ఎవరిని చంపారు? ఎవరితో వ్యభిచారం చేశారు? ఎవరి మీద వ్యసన పడ్డారు? ఏమీ లేవు కదా. వాళ్ళు వేరే వాళ్ళ దోచుకోవటానికి లేదు, వేరే వారితో వ్యభిచరించడానికి లేదు, వేరే వాళ్ళ మీద అసూయ పట్టడానికి కూడా లేరు. ఎటువంటి అవకాశం లేదు ఆడ. కానీ దేవుడు ఎందుకు వారిని ఏదైనా తోటలో నుంచి గెంటి వేశాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు గనుక వారికి శిక్ష పడింది. అందుకే యోహాను గారు రాస్తూ ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు. దీన్ని మానవ చట్టంలో నేరంగా తీసుకోరు. ఏదో తెలిసో తెలియకో చూసి చూడకో జరిగింది పోనీయా అని అంటారు. దేవుని చట్టంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఈడు చిన్నోడు, ఈడు పెద్దోడు, ఈడు ఉన్నతుడు, గొప్పవాడు, ఈడు పేదోడు, ఇవేవి ఉండవు. అందరూ సమానమే. ఆయన చట్టంలో అందరూ సమానమే. కనుక ప్రియమైన దేవుని వర్లరా, దేవుని చట్టంలో మనమందరం అతీతులమే. ఎంతటి వారైనా సరే దేవుని చట్టానికి లోబడవలసిందే. మరి సమయం లేట్ అయింది, ఇంకా 20 నిమిషాలే ఉంది. కనుక మన మధ్యలోనికి దైవజనులు వచ్చారు. సిబిటి పులివెందుల ప్రిన్సిపల్ గారు అయినటువంటి బలరామ నాయక్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ శ్రద్ధ కలిగి ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాం.